ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. నీ సమస్య ఏదైనా మనుషులకు చెప్పకు, చులకన చేస్తారు. నమ్మకంతో రహస్యమందునే యేసయ్యకు చెప్పు. నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఈ లోకంలో అన్నిటికన్నా విలువైనది రక్షణ. అది యేసు వద్దనే దొరుకుతుంది. దేవుని గురించి చెప్తే అన్యునికి కోపం, దేవుడు చెప్పమన్నది చెప్తే విశ్వాసులకు కోపం, ఈ రెండు చెప్పకపోతే దేవునికి కోపం. నా ప్రసంగంతో మిమ్మల్ని నేను పరలోకం చేర్చలేను, కనుక మిమ్మల్ని పరలోకం చేర్చలేని నా వైపు ఆకర్షితులు కాక జీవమిచ్చు ఆ యేసుక్రీస్తు వైపు ఆకర్షితులై ఆయన్ని వెంబడించండి. ఏదో ఒకరోజు నేను చనిపోతాను అని అంటుంటారు. అది నమ్మవద్దు. ఎందుకంటే నేను నా ప్రభువుతో ఉండబోతున్నాను. నా చిరునామా మారుతుంది, కానీ నేను బ్రతికే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. నీ శరీరాన్ని రక్షించడానికి నీ చుట్టూ చాలామంది డాక్టర్లు ఉన్నారు, కానీ నీ ఆత్మను రక్షించడానికి ఉన్న ఒకే ఒక్క పరమ డాక్టరు, వైద్యుడు యేసుక్రీస్తు. డబ్బు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు మనకు ఉన్న వాటిని చూస్తారు, దేవుడు మనకు లేని వాటిని చూస్తాడు. దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నప్పుడు తప్పక పరీక్షిస్తాడు. అలాగే నువ్వు ఆ పరీక్షలో గెలవాలని ఆశిస్తాడు. శ్రమలు నీ జీవితంలో నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికే వస్తాయి. దేవుని దృష్టి నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఓడిపోవటం, నిందల పాలవటం, గాయపడటం అది నీ అదృష్టం. నీ బలహీనతను మరింత బలపరిచే మనుషులకు చెప్పకు. నీ బలహీనతను మరింత బలహీనపరిచే మనుషులకు చెప్పకు. నేను బలపరిచే దేవునికి చెప్పు. దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తే అది నీకు దుఃఖాన్ని ఇస్తుంది. జాగ్రత్త. కన్నవాడు తండ్రి, కొన్నవాడు కుమారుడు, కడుతున్నవాడు పరిశుద్ధాత్ముడు. వేశ్యనైనా క్షమిస్తాను గాని వేషధారిని క్షమించనన్నాడు. నీ కోసం నువ్వు ప్రార్థించడం కంటే నీ తోటి వారి కోసం మరీ ఎక్కువగా ప్రార్థించు. నువ్వు ప్రేమించాల్సింది లోకాన్ని కాదు, లోకాన్ని జయించిన ప్రభువైన యేసుక్రీస్తుని. ఆమేన్, హల్లెలూయా. ప్రభు